హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఆలోచనలకు రెక్కలొచ్చాయి. ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది. కానీ మనం సృష్టించిన సాంకేతికత మనకు శాపంగా మారబోతుందా? మనం రోజులో ఎక్కువ కాలం చూసే వస్తువు మొబైల్ ఫోన్ అని సర్వేలో కూడా తేలింది. సగటున రోజుకు 8 గంటలు మొబైల్ చూస్తున్నామట. దీనికి కారణం మొబైల్ ఫోన్ లో విపరీతంగా యాప్స్ వాడడం, వాటి ఉపయోగం కూడా పెరిగిపోవడం. మనం ఏ పని చేయాలన్నా ఒక్కో దానికి ఒక్కో యాప్ వాడుతుంటాం. మన వినోదం కోసం చాలా సంస్థలు రకరకాల యాప్స్ తయారు చేస్తాయి. సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ కోసం మన లొకేషన్ యాక్సెస్ ఇస్తాం, అడ్రస్లు ఇస్తాం. కానీ కొన్ని యాప్స్ అవసరం లేకుండా మన వ్యక్తిగత సమాచారం అడుగుతాయి. వాటికి మనం వాడేదానికి అసలు పొంతనే ఉండదు. మనం కూడా ఆ యాప్స్ వాడుకోవాలన్న తొందరలో అన్నింటికి ఒకే చెప్పేస్తాం. కానీ వాళ్ళు మన సమాచారాన్ని దొంగిలించి అమ్ముకుంటున్నారని మనకు తెలియదు. మనం రోజు వాడే యాప్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయని పూణేలోని కన్సల్టింగ్ సంస్థ ఆర్కా కన్సల్టింగ్ తెలిపింది. ఈ సంస్థ పరిశోధన ప్రకారం షేరిట్, టిక్ టాక్, యూసీవెబ్, హెలో, వీమేట్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, న్యూస్ డాగ్ లాంటి అప్లికేషన్స్ ఉన్నాయట. యాప్స్ ఇన్స్టాల్ చేసుకోగానే మన వ్యక్తిగత సమాచారం అడుగుతాయి. అంతటితో ఆగకుండా ఫోన్ లిస్ట్, మైక్రోఫోన్ అనుమతి కూడా అడుగుతుంది. కొన్ని యాప్స్ అయితే బ్యాంకు సమాచారం కూడా అడుగుతాయి. ఇవన్నీ సదరు సంస్థల డేటాబేస్ లో నిక్షిప్తమవుతాయి. ప్రతి పర్మిషన్ కు యాక్సెస్ కొట్టుకుంటూ వెళ్తే మన సమాచారం మొత్తం బట్టబయలవుతుంది. సంస్థలన్నీ ఈ సమాచారాన్ని మార్కెటింగ్ సంస్థలకు, ఏజెన్సీలకు భారీ మొత్తానికి అమ్మి సొమ్ము చేసుకుంటాయని ఆర్కా కన్సల్టింగ్ తెలిపింది. డేటా ఇప్పుడు సంస్థల చేతిలో ఆయుధం. మనమే ఆ ఆయుధాన్ని వారికి ఇస్తున్నాం. మనకు తెలియకుండానే మన సమాచారం మొత్తం అమ్మేస్తున్నారు. మొత్తం డేటాలో 69% అమెరికాకు అమ్ముతుంటే చైనా, సింగపూర్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టిక్ టాక్ యాప్ చైనా టెలికాం ఏజెన్సీకి అమ్ముతుందట. యూసీ బ్రౌజర్ నుంచి డేటా ఆలీబాబా సంస్థ కొంటుందట. ఈ సంస్థలన్నీ తమ మార్కెటింగ్ కోసం ఈ డేటాని వాడుకుంటున్నాయని ఆర్కా తెలిపింది. మిగిలిన డేటాను థర్డ్ పార్టీ సంస్థలకు అమ్మేస్తున్నాయట. మన దేశంలో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నా ఇలాంటి విషయాల్లో పనితీరు విదేశీ సంస్థలతో పోలిస్తే బాగోలేదనే చెప్పాలి. అమెరికా సహా కొన్ని దేశాల్లో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ బలంగా ఉంటుంది. వినియోగదారుని సమాచారం తీసుకోవాలంటే లీగల్ గా అనుమతులు పొందాలి. ఇక్కడ అలాంటి నిబంధనలేమి ఉండవు. కొన్ని యాప్స్ ను బ్యాన్ చేసినా కూడా ఇలాంటివెన్నో యూత్ ను ఆకర్షిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికైనా సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ మేల్కోకపోతే ఇక అంతే అంటున్నారు. మన సమాచారం ఎవరో దొంగిలిస్తుంటే మనం వినోదం పొందుతున్నాం. ప్రపంచం మొత్తంలో 40 కోట్ల మంది ఈ యాప్స్ వాడుతుండగా ఒక్క మన దేశంలోనే 13 కోట్ల మంది వాడుతున్నట్లు ఒక అంచనా. మీ ఫోన్లకు మీరే బాధ్యులు కాబట్టి మీరే అప్రమత్తంగా ఉండాలి. నా మొబైల్లో సమాచారం ఏముంటుంది, ఏం పోద్దులే అనుకుంటారు చాలా మంది. మీ మొబైల్స్ లో ఉన్న వీడియోలు కానీ, మీ ఫోటోలు కానీ, మీ మెయిల్ కానీ, మీ కాంటాక్ట్స్ కానీ అన్ని కూడా అమ్ముకోవడం జరిగింది. ఆ సమాచారాన్ని వారు అమ్ముకున్నట్లయితే కనుక వారు వాటి నుంచి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో ముప్పు పొంచి ఉంది. గూగుల్ ప్లే స్టోర్ యాప్ ముసుగులో ఓ ప్రమాదకర మాల్వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి చొరబడుతుంది. ఒరిజినల్ ప్లే స్టోర్ కు మరింత దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ ఫేక్ వర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లను మ్యానిపులేట్ చేస్తుందట. ఈ ఆండ్రాయిడ్ మాల్వేర్ ను తొలుత సిస్కోటాలోస్ కు చెందిన సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ గుర్తించారు. ఈ మాల్వేర్ ఫ్లెక్సిబుల్ ఇంకా ఎఫెక్టివ్ అని వీరు చెబుతున్నారు. గూగుల్ ప్లే మార్కెట్ ప్లేస్ తరహాలో లేబుల్ అయి ఉన్న ఈ మాల్వేర్ అచ్చం గూగుల్ ప్లే స్టోర్ యాప్ ను తలపిస్తోందని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఈ మాల్వేర్ యూజర్ డివైస్ లోకి చొరబడే ముందు పర్మిషన్స్ అడుగుతుంది. యూజర్ పొరపాటున పర్మిషన్ ఇచ్చినట్లయితే డివైస్ ఆపరేటింగ్ మొత్తం మాల్వేర్ చిప్ చేతులకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత .NET కోడ్ ద్వారా ప్లగిన్స్ అలాగే స్క్రిప్ట్లను ఇంజెక్ట్ చేసి డివైస్ లోని డేటా మొత్తాన్ని హ్యాకర్లు వారి ఆధీనంలోకి తీసుకుంటారు. ఈ శక్తివంతమైన మాల్వేర్ ప్రస్తుతం టెస్టింగ్ ఫేజ్ లో ఉందని, దీని పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ జీప్లేడ్ ఆండ్రాయిడ్ ట్రోజన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు చెబుతున్నారు. 2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ట్రోజన్స్ 232 బ్యాంకులపై విరుచుకుపడ్డాయి. వీటిలో కొన్ని భారతీయ బ్యాంకులు కూడా ఉన్నాయి. క్విక్ హీల్ పేరుతో ఈ ట్రోజన్ ను ఐడెంటిఫై చేశారు. ఇందులోని android.banco.a2FAT అనే మాల్వేర్ బ్యాంకింగ్ యాప్ లోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగిలించడంతో పాటు ఓటీపీలతో ఉన్న మెసేజ్ ను అడ్డుకోవడం, కాంటాక్ట్లను దొంగిలించడం వంటివి చేసేది. మనం వీటి నుంచి తప్పించుకోవాలంటే అనవసరమైన యాప్స్ ను మన ఫోన్ లో ఇన్స్టాల్ చేయకూడదు. మన మొబైల్ కి
మెసేజ్ల రూపంలో లింక్స్ వస్తే గనక వాటిని క్లిక్ చేయకూడదు. వన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే గనక ఆటోమేటిక్ గా మీ మొబైల్లో అది స్క్రిప్ట్ రన్ చేసి అన్వాంటెడ్ మాల్వేర్ ను ఇన్స్టాల్ చేస్తుంది. నెక్స్ట్, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి లింక్ ను ఓపెన్ చేయకూడదు. అలా చేసినా కూడా మీ మొబైల్ లోకి వైరస్ లు వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా ఇటువంటి వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతాకు జై. జై హింద్.